బీసీ న్యూస్కి స్వాగతం. నెల్లూరు నగర 45వ డివిజన్ భగత్ సింగ్ కాలనీ వాసుల చిరకాల స్వప్నం 1400 ఇంటి పట్టాలు రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపినందుకు 44వ డివిజన్లోని టీడీపీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రము పార్క్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ముందుగా బాణసంచాలు పేల్చి సంబరాలు చేసుకున్నారు. సందర్భంగా 44వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు ఏడుకొండలు ఇన్ఛార్జ్ దర్శి హరికృష్ణ, క్లస్టర్ ఇన్ఛార్జ్ పిట్టి సత్యనాగేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికల హామీలలో భాగంగా నెల్లూరు నగరం భగత్ సింగ్ కాలనీ వాసుల చిరకాల కోరిక నెరవేర్చిన మంత్రి నారాయణ చిత్రపటానికి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగిందన్నారు. నెల్లూరు నగరం నారాయణ మంత్రి అయిన తరువాత శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. భగత్ సింగ్ కాలనీ వాసులకు 1400 మందికి త్వరలో పట్టాలు మంత్రి నారాయణ ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుందన్నారు. మంత్రి నారాయణకు 44వ డివిజన్ టీడీపీ నాయకులు తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. నెల్లూరు స్మార్ట్ సిటీగా నారాయణ ఆధ్వర్యంలో అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో 44వ డివిజన్ టీడీపీ ప్రధాన కార్యదర్శి పి బ్రహ్మం, వైస్ ప్రెసిడెంట్ రియాజ్, యూనిట్ ఇన్ఛార్జ్ వై రమేష్, రవిచంద్ర, రమణి, మస్తాన్ రెడ్డి, ప్రకాష్, మహేష్, సురేంద్ర, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల్లూరు సిటీలో తెలుగుదేశం పార్టీ తరఫున అత్యంత మెజారిటీతో గెలిచిన మన నారాయణ సారు గారు ఈ దినం నెల్లూరు సిటీని అభివృద్ధి పదంలో నడిపిస్తూ భగత్ సింగ్ కాలనీ యందు 1400 ఇళ్ళు పట్టాలు ఈ దినం ఆయన 40 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న ఈ పట్టాలని ఈ దినం ఆయన అందరికీ చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఇప్పించేందుకు సిద్ధమయ్యాడు. క్యాబినెట్లో ఆమోదం వేసుకొని ఈ దినం అందరికీ ఇప్పించేదానికి సిద్ధమయ్యాడు. అది తెలిసిన ఈ శుభ సందర్భంలో మేమంతా మా నారాయణ సార్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ప్రతి డివిజన్ తరఫున నెల్లూరు సిటీలో ఊడు వాడ అందరికీ ప్రతి డివిజన్ తరఫున మా సార్కి పాలాభిషేకం చేస్తూ సభాసాలు కాల్చుకుంటూ పండుగ వాతావరణంలో మేము ముందుకు తేలుతున్నాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు ఒక చరిత్ర సృష్టించారు. ఏంటంటే ఎంతో కాలంగా భగత్ సింగ్ కాలనీ వాసులు చిరకాల స్వప్నం ఏదైతే ఉందో దాన్ని ఈరోజు తీర్చడం జరిగింది. వాళ్ళు ఎంతోమంది నాయకులు వచ్చారు, వాళ్ళందరూ పట్టాలు ఇస్తామన్నారు. ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలు 40 ఏళ్ళుగా వాళ్ళు తపన పడుతున్నా ఈరోజు పట్టాలు ఇవ్వలేని పరిస్థితి. కానీ పొంగూరు నారాయణ గారు ఎలక్షన్ టైంలో ఇల్లు తిరిగినప్పుడు వాళ్ళు అడిగినప్పుడు ఆయన ఒకటే మాట చెప్పారు, నేను ప్రయత్నిస్తాను, 100% చేయడానికి నేను ముందుకు వస్తానని చెప్పి ఆ రోజు మాట ఇచ్చారు. దాంట్లో భాగంగా 3 నెలలుగా అన్ని డిపార్ట్మెంట్లని కోఆర్డినేషన్ చేసుకుంటూ ఈరోజు క్యాబినెట్లో 1400 ఇళ్ళని రేపు పట్టాలు ఇవ్వడానికి ఆమోదం చంద్రబాబు నాయుడు గారు తరపున ఆమోదం తెలపడం ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం. ఏదైనా మంత్రి నారాయణ గారు అనుకుంటే నిద్రపోకుండా ఆ పనిని పూర్తి చేసేదాకా నిద్రపోరు ఆయన. అట్లాంటి వ్యక్తి. అదేవిధంగా ఈరోజు భగత్ సింగ్ కాలనీ వాసులు ఒక పండగ వాతావరణం. ఈరోజు వాళ్ళ ఇంట్లో ఒక బిడ్డకు పెళ్లి చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా వాళ్ళకి ఒక ఆస్తి, ఒక స్థిరాస్తిగా ఏర్పరిచిన ఘనత ఒక పొంగూరు నారాయణ గారిది. అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఏదైతే ఈ నెల్లూరు సిటీలో ఏదైతే పట్టాలు ఇవ్వాల్సిన బాధ్యతలు అయితే ఉన్నాయో వాటన్నిటిని 1 by 1 చేసుకుంటూ ముందుకు పోతానని చెప్పటం నారాయణ గారి యొక్క గొప్పతనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈ విధంగా నెల్లూరులో ఉండే ఏ సమస్యలైనా క్లియర్గా పరిష్కరిస్తూ ముందుకు పోతున్న మా పొంగూరు నారాయణ గారికి భగత్ సింగ్ కాలనీ ప్రజల తరపున, 44వ డివిజన్ తరపున, నెల్లూరు సిటీ ప్రజల తరపున నెల్లూరులో 54 డివిజన్లో ఉన్న భగత్ సింగ్ కాలనీలో 40 సంవత్సరాల నుంచి
1400 కుటుంబాలు నానా ఇబ్బందులు పడతా గవర్నమెంట్ స్థలంలో ఇల్లు కట్టుకొని వాళ్ళకి పట్టాలు రాకుండా ఎంతమందో రాజకీయ నాయకులు ఎన్నెన్నో రకాలుగా వాళ్ళకి వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాలు ఫలించక వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్న సమయంలో నారాయణ గారు మన ఎన్నికల సమయంలో వాళ్ళకి హామీ ఇచ్చాడు. ఏమంటే మీకు మీ కష్టాన్ని నేను తీరుస్తాను, గెలిచిన వెంటనే మీ 1400 ప్లాట్లకి నేను పట్టాలు ఇప్పిస్తానని చెప్పని ఆయన చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఆయన శక్తికి మించి రాత్రింపగళ్ళు కష్టపడి అన్ని డిపార్ట్మెంట్ని ఏకీకృతం చేసి ఏకోజాము 3 గంటల దాకా మొన్న రాత్రి మేల్కొని క్యాబినెట్ సమావేశంలో ఈ యొక్క 1400 ప్లాట్లకి ఆమోదం తెప్పించుకున్నాడు. దాన్ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా పంచాలని చెప్పని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇది నిజంగా చాలా సంతోషకరమైన వ్యవహారం. ఎందుకంటే అతను నెల్లూరు టౌన్ని, నెల్లూరు ప్రజల్ని ఏ విధంగా డెవలప్ చేస్తాము, ఏ విధంగా నెల్లూరు బాగుపడతాము అని ఎప్పుడు ఆలోచిస్తూ నెల్లూరు ప్రజల మీద ఆయనకి ఒక మంచి ప్రేమ, అభిమానం, మమకారం ఆయనకి జాస్తి. ఎందుకంటే నేను పుట్టింది పెరిగింది నెల్లూరులోనే అని చెప్పని స్కూళ్ళు అయితేమి, పార్కులు అయితేమి, రోడ్లు అయితేమి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితేమి, వాటర్ సిస్టమ్ అయితే ఒకటే ఉంది. అన్ని పనులు కూడా రాత్రి పగులు మేల్కొని శక్తి వంచన లేకుండా కృషి చేసి నెల్లూరుని స్మార్ట్ సిటీగా చేయాలనే ఉద్దేశంతో ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఈ ప్రయాణంలో భాగంగా మన నెల్లూరులో ఉండే ప్రతి ఒక్క పౌరుడు కూడా ఆయనకి సహకారం అందించాలని చెప్పి తెలియజేస్తూ ఆయన 200 ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెల్లూరు ప్రజలు ఈరోజు నెల్లూరు సిటీ భగత్ సింగ్ కాలనీలో ఒక తీపి కబురు అన్నారు నారాయణ సారు. అది వాళ్ళకి తీపి కబురే కాదు, వాళ్ళ జీవితాల్లో ఒక వెలుగులు నింపినట్టు అయింది. 1400 కుటుంబాలకి పట్టాలు లేకుండా వాటికి లోన్ పెట్టుకోవాలన్నా, కనీసం కట్టుకోవాలన్నా, ఏం చేయాలన్నా ఎటువంటి దారి కనిపించిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు నారాయణ సార్ గారిని కలిసి సార్ ఇది మా సమస్య అని తెలియజేసినప్పుడు నారాయణ సార్ మాట ఇవ్వడం జరిగింది. ఆయన అహర్నిశలు పేద ప్రజల కోసం, నిరుపేద ప్రజల కోసం శ్రమిస్తూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళకి ఏం చేయాలి, ఎలా చేయాలి, వాళ్ళని ఏం చేస్తే వాళ్ళ సమస్య తీరుతుంది అనే విధంగానే ఆయన ఆలోచన ఎప్పుడు కొనసాగిస్తూ ఉంటారు. ఈరోజు 1400 కుటుంబాలే కాదు, నెల్లూరు సిటీలో చుట్టుపక్కల ఉన్న ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఎవరెవరైతే ఈ పట్టాలు, ఒరిజినల్ పట్టాలు లేకుండా నివసిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇంచుమించుగా 5000 కుటుంబాలకి పట్టాలు ఇవ్వాలని నారాయణ సార్ సంకల్పించుకున్నారు. నారాయణ సార్ ఒకసారి సంకల్పించారంటే ఆయన సంకల్పానికి ఎదురు లేదు, ఖచ్చితంగా చేసి తీరుతారు. జై తెలుగుదేశం, జై నారాయణ. వాడి ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం పెట్టి ప్రతి పేదవాడికి గూడు గుడ్డ ఎత్తుకోవాలనే ఉద్దేశంతో ఆయన సంక్షేమ పథకాలు తీసుకొచ్చాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత ఆయనకే దక్కింది. అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడికే తెలుసు, విజనరీ లీడర్ కాబట్టి ఆయన అడుగుజాడల్లో మన నెల్లూరు పొంగూరు నారాయణ గారు నడుస్తూ ఆయన ఆలోచనలకు అనుగుణంగా ప్రయాణం చేస్తున్నాడు. కాబట్టి నారాయణ సార్ గొప్పతనం ఏంటంటే రాజకీయ నాయకులు మనం ఎంతోమంది చూస్తుంటాం ఇప్పటివరకు, రాజకీయం అంటే అభివృద్ధి అనే ఒక కోణంతో ఆలోచిస్తూ ముందుకెళ్తున్నాడు ఆయన. దాని ఉద్దేశంతో పేదవాడిని మనం ఎన్నో పథకాలు ఇస్తే ముందుకు రారు, వాళ్ళకి ఏదో ఒక పని చూపించాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రతి పేదవాడికి పని చూపిస్తున్నాడు. అలాగే పేద కుటుంబంలో ఉండే పిల్లలకి మంచి విద్యను అందిస్తే వాళ్ళు ఎక్కడికో వెళ్తారనే ఉద్దేశంతో విఆర్ఐ స్కూల్ని ఇంటర్నేషనల్ స్థాయిలో అభివృద్ధి పరిచి దాన్ని కేవలం పేద పిల్లల్ని మాత్రమే చదివించాలనే సదుద్దేశంతో విద్యా వసతి సౌకర్యాలు అన్నీ ఉచితంగా ఏర్పాటు చేస్తున్నారు. అదే ఉద్దేశంతోనే ఈరోజు ఎన్నో ఏళ్ల నుంచి భగత్ సింగ్ కాలనీలో నివాసం ఉంటూ ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ టైంలో రెసిడెన్స్ సర్టిఫికేట్లు ఇచ్చి ఇదే పట్టాలని మోసం చేసి ఆ పట్టాలు తీసుకెళ్లి బ్యాంకు వాళ్ళ దగ్గరికి ఇస్తే వాళ్ళు ఎగతాళి చేసి పంపించి అంటే పేదవాళ్ళని హేళన చేశాడు ఆ రోజు. కానీ అది తప్పు, అది నివాస్ సర్టిఫికేట్ ఇచ్చి ఆయన తప్పు చేశాడు కాబట్టి దాన్ని నేను సరిదిద్దుతానని ఎలక్షన్ టైంలో మాటిచ్చి దానికోసం కట్టుబడి ఆయన అహర్నిశలు శ్రమించి ఎక్కడా ఏ విధమైన ఇబ్బంది రాకుండా చూసుకొని ఈరోజు భగత్ సింగ్ వాళ్ళ కాలనీ వాసులకి క్యాబినెట్లో ఆమోదముద్ర తీసుకొని రేపు ఈ 1400 కుటుంబాలకి ఇంటి పట్టాల కార్యక్రమం ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఆయన క్యాబినెట్లో ఆమోదముద్ర వేయించాడు కాబట్టి దాన్ని మనం ఆయనకి కృతజ్ఞతగా ఈరోజు 44వ డివిజన్లో ధన్యవాదాలు తెలుపుకోవడానికి బాణసంచా కాల్చి సంతోషం వ్యక్తం చేస్తాం. అలాగే నారాయణ సార్కి పాలాభిషేకం చేసి ఈ 44వ డివిజన్ కార్యకర్తలందరూ